తెలంగాణలో 22A నిషేధిత భూములపై రచ్చ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా ఇంకా కొనసాగుతోంది. దీంతో బాధితులకు ఊరటనిచ్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా 22A జాబితాలో చేర్చిన ప్రైవేట్ భూములపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. వివాదం లేని సబ్ నెంబర్లకు వెంటనే క్లియరెన్స్ ఇస్తామని కూడా స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇక దళారులు ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, ఆన్లైన్ ద్వారానే వేగంగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ భరత్, అంటే సీఎంఏ స్వయంగా దీన్ని రివ్యూ చేసి క్లియర్ చేస్తామన్నారు. సారీ చెప్పారు మంత్రి కూడా, 2 రోజుల్లో అన్ని రిజాల్వ్ అయితే అంటున్నారు. ఇది పాసిబుల్ అవుతుందా నిజంగా ఇంత తక్కువ టైంలో? అంటే మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలి. ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం మంచి పరిణామం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాబ్లం డిసెంబర్ నుంచి వచ్చింది. డిసెంబర్ నుంచి ఈ ప్రాబ్లం అర్బన్ ల్యాండ్ సీలింగ్ యూఎల్సీ భూముల్ని తీసుకొచ్చి దీనిలో పడేశారు. అంటే ఇప్పుడు అధికారులు ఎట్లా ఉంటారంటే చూసి రమ్మంటే కాల్చి వస్తారు. ఎట్లా జనరల్గా నేను జరిగేది చెప్తున్నా, చూసి రమ్మంటే కాల్చి వస్తారు. ఎందుకంటే రెవెన్యూ అధికారులకు ఏంటంటే ఈ నిషేధిత జాబితాలో పెట్టారనుకోండి, ఈ నిషేధిత జాబితాలోంచి తీసేయాలంటే ఏం చేయాలి? ఎంఆర్ఓ రిపోర్ట్ ఇవ్వాలి, ఆర్డీఓ రిపోర్ట్ ఇవ్వాలి, కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చినా పైన హైకమాండ్ అంటే ముఖ్య నాయకుల లెవెల్లో క్లియరెన్స్ ఇవ్వాలి. కమర్షియల్ అయితే ఏం చేస్తారు? వాళ్ళకి పైసలు వస్తాయి. నిషేధిత జాబితాలోంచి తీసేయాలంటే మళ్ళీ ఎందుకు తొందరగా? ఇప్పుడు నిషేధిత జాబితాలు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది ఒక చోట, దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారు. అందరూ కూడా అక్కడ ఫ్లాట్లో కమర్షియల్ లేకపోతే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కొనుక్కున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు అనుకుందాం. ఏమైంది? డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా బిల్డర్ దగ్గరకు పోయి మాకు రిజిస్ట్రేషన్ ఏది అని అడుగుతారు కదా. ఏమైంది రిజిస్ట్రేషన్ అని అడుగుతారు కదా. అడిగితే ఏమవుతుంది? ఇది రెరా పర్మిషన్ ఉన్నా సరే, రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పర్మిషన్ ఉన్నా సరే నిషేధిత జాబితాలో పెడితే కస్టమర్లు ఏం చేస్తారు? ఇది నిషేధిత జాబితాలో ఉందట, ఇక్కడ ఫ్లాట్లు కొనొద్దు, ఇక్కడ కమర్షియల్ కొనొద్దు అని చెప్పి అవుతే కనుక ఏమవుతుంది? ఆ బిల్డర్కి నష్టం అవుతుంది. ఆ బిల్డర్ ఏం చేస్తాడు? హైకోర్టు దగ్గరికి పోతే హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా లెక్కలేదు. ఇప్పుడు 40 రంగనాథ్ మీద 63 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఏమంటారు? ఎంఆర్ఓ మాకు పైనుంచి ఆర్డర్ వస్తే గానీ చేయమని చెప్తారు. పైనుంచి ఆర్డర్ వచ్చినా ఈ ఎంఆర్ఓ తీసుకుంటాడు, ఆర్డీఓ తీసుకుంటాడు. కలెక్టర్ దగ్గరికి పోతేనేమో ఎంఆర్ఓ నుంచి రిపోర్ట్ కావాలంటారు, ఎంఆర్ఓనేమో పైనుంచి చెప్పాలంటాడు. అల్టిమేట్ గా పైసా ఇస్తే పని జరుగుతుంది. ఇది కమర్షియల్ వాటి విషయంలో. కమర్షియల్ కానీ లేదా బిల్డర్స్ కానీ చాలా మంది నాతో వాపోతున్నారు. నిన్న డిస్కషన్ పెట్టిన తర్వాత చాలా మంది కాల్ చేశారు. ఇది కావాలని చేసిన ప్రయత్నం. అధికారులు చూసి రమ్మంటే కాల్చి వస్తారని ఎందుకన్నా అంటే వాళ్ళకి ఎన్ని నిషేధిత జాబితాలో పెడితే అంత డబ్బులు వస్తాయి. పొలిటికల్ లీడర్షిప్ ఏంది? ఇప్పుడు ప్రజలు, నేను నోటుకు ఓటు గురించి ఎందుకు మాట్లాడతా అంటే, కరప్షన్ గురించి ప్రజలు ఎందుకు మాట్లాడొద్దు అని అంటే రాజకీయ నాయకులు పైసలు సంపాదించుకొని ఏం చేస్తారంటే, ఎట్లా సంపాదిస్తారంటే ఎట్లా సంపాదిస్తారు? ల్యాండ్, శాండ్, మైను, వైను. రాజకీయ నాయకులకు ఏంటంటే భూములు. ఇప్పుడు ఎవరు కూడా డైరెక్ట్ గా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవట్లే. ఇంతకుముందు ఏంది? ఒక ట్రాన్స్ఫర్ అంటే పైసలు లేకపోతే ఏదేదో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భూముల మీద పడ్డారు అన్ని పార్టీల రాజకీయ నాయకులు. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. ఈ బిల్డింగ్లు పర్మిషన్లు, బిల్డింగ్ లో ఎస్ఎఫ్టీకి నాకు 100 రూపాయలు ఇచ్చేయంటే ఆ బిల్డింగ్ కొన్నవాడు అల్టిమేట్ గా కన్జ్యూమర్ రేటు పెరుగుతుంది. అంతేనా? సో ఇప్పుడు ఏంటంటే ఈ 22A జాబితాలో ప్రభుత్వం చూసి రమ్మంటే కాల్చి వచ్చారు అధికారులు. ఎన్ని ఎక్కువ చేస్తే అంత లాభం అధికారులకు. సో అది రివర్స్ అయ్యి ఎక్కడి దాకా పోయిందంటే డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లో అన్ని హౌసింగ్ సొసైటీలో ఉన్నాయని కూడా నిషేధిత జాబితా. అంటే ఏంటంటే నిషేధిత జాబితాలో ఉంటే ప్రాబ్లం ఏంటంటే మీరు అర్జెంటుగా అమ్మాలనుకోండి, ఏమవుతుంది? అమ్మరాదు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి రిజిస్ట్రేషన్ల కోసం ఆల్రెడీ ఆన్లైన్లో స్లాట్లు తీసుకున్న వారి ఆస్తులు 22A జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేట్ భూమి అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. 2 రోజులు అని చెప్పారు. 2 డేస్లో చేయాలని చెప్పారు. కానీ అంత స్పీడ్గా జరుగుతుంది. 2 డేస్ కాదు, 2 మంత్స్లో చేసినా గ్రేటే.
చూద్దాం మరి సీఎం నిన్న చెప్పారు కాబట్టి. జిల్లా కలెక్టర్లు 22A జాబితా భూముల్ని క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారు. అందులో ఎలాంటి తప్పు లేకుండా చూడాలని ఆదేశించాను. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాను. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కులకు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఎటువంటి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వం. 22A భూముల విషయంలో దళారులు మధ్యవర్తులు ఆశ్రయించవద్దు. ఇక మధ్యవర్తులు దళారులు మాకు ముఖ్యమంత్రి క్లోజు, మాకు పొంగులేటి క్లోజ్ అని చెప్పి చాలా మంది, అందరికీ యాక్సెస్ ఉంటుంది కదా, పోయి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఇది జరిగేది. సో చూద్దాం మరి ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళకి ఇది నేను మొన్న చెప్పాను, ఇది భస్మాసుర హస్తం అవుతుంది చాలా పెద్ద. ఎందుకంటే వేల సంఖ్యలో వీటిని 22Aలో చేర్చారు. ఇది చాలా నష్టం అవుతుంది. చిన్న చిన్న ఇప్పుడు సరే ఈ పెద్ద బిల్డర్లు వీళ్ళ సంగతి పక్కన పెడితే, మీరు ఒక అపార్ట్మెంట్ మీరు ఏదో 15 సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు, ఇప్పుడు ఏదో అవసరం గురించి అమ్మాలనుకున్నారు, 22Aలో ఉంటే ఎట్లా? సో అందుకనే చూడాలి మరి ఈ విషయంలో ఏం చేస్తుందో ప్రభుత్వం. సో మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, అదేవిధంగా సురేష్ పొద్దార్ గారు ఎక్స్ జాయింట్ కలెక్టర్ ఉన్నారు, శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా వేల హరీష్ రెడ్డి గారు ఉంటారు, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ గారు కూడా ఉంటారు. సో శరత్ గారు, నిన్న సీఎం రివ్యూ చేశారు. స్లాట్ ఇచ్చుంటే 2 days లోపల డిసైడ్ చేయండి అని సీఎం ఆర్డర్ చేశారు. అది ఎట్లా సాధ్యమైతే సార్? అది సీఎం ఎవరు, హూ ఈస్ హీ టు ఇష్యూ సచ్ ఆర్డర్స్? ఇప్పుడు ఆ స్లాట్ ఇచ్చినా గానీ దే మస్ట్ హావ్ హెల్డ్ అప్ ఫర్ సమ్ రీజన్. ఒకవేళ ఏదైనా కాంపిటెంట్ కోర్టు ఇచ్చిన కేసు ఉన్నదని వాళ్ళ దృష్టికి వచ్చిందా, లేకపోతే ఇంకేతరమైన జరిగిందా, అది చూడాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకోవడానికి కాదు, అది అట్లా ఉండదు. స్లాట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఆనర్ చేయలేకపోతున్నారు అంటే సమ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ మస్ట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి ఉంటారు, అయ్యా దిస్ కేస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో అండ్ సో కేస్, తర్వాత ఇందులో హైకోర్టు ఆర్డరో లేకపోతే కింది కోర్టు ఆర్డరో ఉంది అని చెప్పుంటారు. ఆ దశలో స్లాట్లను ఆనర్ చేయలేకపోయి ఉంటారు, లేదా వేరే వాళ్ళ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అన్నా అయ్యి ఉంటాయి. ఇట్లా రకరకాలుగా జరిగినాయి. తర్వాత మీరు ఈ నిషేధించిన జాబితా అనేది ఏ కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్ కి నిషేధిత జాబితా వర్తిస్తుందో ఆ కేటగిరీ ఆఫ్ ల్యాండ్ కు వాళ్ళు వర్తించకుండా ఈవెన్ ఎమ్మెల్యేల ప్రోద్బలంతో కూడా, తర్వాత మంత్రుల ప్రోద్బలంతో కూడా చాలా భూములను నిషేధిత జాబితాలో తీసుకుని వచ్చినారు. నార్మల్ గా అయితే మనకు ఓన్లీ 22Aలో రావాల్సిన భూములు గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా కావాలా, ఎండోమెంట్ ల్యాండ్స్ కావాలా, తర్వాత వక్ఫ్ ల్యాండ్స్ కావాలా, రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. అసైన్ ల్యాండ్స్ అయితే చట్టమే ఉంది, నో ట్రాన్సాక్షన్ కెన్ టేక్ ప్లేస్, ఆల్ ది ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ డన్ కాంట్రరీ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ ఆర్ నల్ అండ్ వైడ్ అని ది కలెక్టర్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి నోటిఫైడ్ అబౌట్ ది అసైన్ ల్యాండ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది పర్టికులర్ డిస్ట్రిక్ట్ అని. అవి ఇట్లాంటి కొన్ని పరిగణాలు, ఇట్లాంటి విషయాలను ఫ్యాక్టర్స్ దృష్టిలోకి వచ్చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి హడావిడిగా అక్కడ ఇక్కడ టీవీ డిబేట్లను చూసేసి ప్రజలలో జరుగుతున్న ఆందోళనను, ప్రతిపక్షాలు చేస్తున్న దాడులను దృష్టిలో పెట్టుకొని ఇట్స్ ఒక స్టాప్ గ్యాప్, ఒక రకంగా అంటే కంటి తుడుపు చర్యలాగా ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి నేను చాలా జాగ్రత్తగా ఉన్నా, పరిపాలన మీద నాకు చాలా ఇది ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది, నాకు కన్సర్న్ ఉంది ప్రజల సమస్యల పట్ల అని చెప్పుకోవడానికి. తర్వాత విదేశీ పర్యటనకు పోతున్నాడు కాబట్టి అయ్యో సార్ ఇక్కడ ఉన్నంత కాలం ప్రజల గురించే ఆలోచించినాడని చెప్పుకోవడానికి. అంతే తప్ప ఈ సమస్యను ఇదమిద్దంగా నెల రోజుల్లో 2 నెలల్లో ఎవరు సాల్వ్ చేయాలా, ఎట్లా సాల్వ్ అవుతుంది, దాని మూలం ఏంటిది, దాని జెనిసిస్ ఏంది అనే విషయాల మీద ఏమైనా అవగాహన ఉందా? ఈ సో కాల్డ్ కమిటీ విచ్ హెస్ గాన్ ఇన్ టు ఆల్ ది ధరణి అండ్ అదర్ ఇష్యూస్ ఉన్నారు కదా, వాట్ ఈస్ ది మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ దట్ దే హావ్ మేడ్ ఇన్ ది భూభారతి యాక్ట్? చెప్పండి. ఇప్పుడు ఆల్ ఆఫ్ us హ్యావ్ ఫేస్డ్ ది రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. అయితే మనకి ఆ యాంగిల్లో ఫేస్ చేసిన విషయాలను కనుక చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. రిపీల్ యాక్ట్ అయిన తర్వాత ది ల్యాండ్స్ వర్ ఇన్ ది గవర్నమెంట్ కస్టడీ బై వర్చ్యూ ఆఫ్ ఆర్డర్స్ పాస్డ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అండర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో. అట్లాంటి ల్యాండ్ ని రీకన్వీన్స్ ఎట్లా చేసినారండి వాళ్ళు? ఎన్ని అవకతవకలు జరిగింది తెలుసా మీకు? హైదరాబాద్ లో కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను చెప్తున్నాను కదా మీకు. ఒక పర్టికులర్ 1 acre ఆఫ్ ల్యాండ్ మా ఇక్కడ మియాపూర్ లోపల నేను చెప్తున్న పి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కూతురు పావనికి సంబంధించిన ల్యాండ్, ఆమె పేరు మీద రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆమె పేరు మీద పహానీ పత్రికలు వచ్చినాయి. అంత అయిన తర్వాత అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉంది అని ఎవరు
డిక్లరేషన్ వేసినారని చెప్పి కొంతమంది దళారీల ప్రమేయంతో ఒక ఆర్డీఓ షీ కండక్ట్స్ అన్ ఎంక్వైరీ బిహైండ్ ది బ్యాక్ ఆఫ్ ది పర్సన్ and she on her own cancels the pattadar passbooks issued and she herself ఇప్పుడు ఒక పక్క అంటది అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అర్బన్ ల్యాండ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ హ్యాస్ నో అప్లికేషన్. ఎంత ఫ్రాడ్స్ ఆ రెవెన్యూలో ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎవరికో తెలియకుండా జరిగినాయి కాదు. తర్వాత ఇందులో రాజకీయ ప్రమేయం ఉంది. నేను మొదటి నుంచి ఒకటే విషయం చెప్తున్నాను, సమ్ ఎపొలిటికల్ సిస్టమ్ మస్ట్ బి ఎవాల్వ్డ్. అంటే ఒక రిటైర్డ్ జడ్జు ఎవరైనా హైకోర్టు జడ్జో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జో నేను మీకు ఏదైతే చెప్పానో ఆ రకంగా తర్వాత హైకోర్టులో కూడా ఒక సపరేట్ బెంచ్ కన్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మేము CS14 వాటిలలో పోద్దార్ గారికి తెలుసు. వి రిక్వెస్టెడ్ ది దెన్ చీఫ్ జస్టిస్ టు కన్స్టిట్యూట్ స్పెషల్ బెంచ్ అన్నప్పుడు ఏం చేశారు, రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఒక డివిజన్ బెంచ్ కన్స్టిట్యూట్ చేసి ఆల్ CS14, 16 తర్వాత 9, 13 వీటన్నిటి మీద ఒక సమగ్రమైన తీర్పు వచ్చింది. దాంట్లో ఫస్ట్ జడ్జ్మెంట్ నేను ఆర్గ్యూ చేస్తేనే వచ్చింది. ఏమని we have argued ఏమని villages how can they be given in a gift or some such thing, అది అట్లా కాదు అని చెప్పి దానికి చాలా పెద్ద కథ అదంతా. నేను అనేది ఏమంటే ఇట్లా కాదు, గవర్నమెంట్ ఈజ్ నాట్ అప్రోచింగ్ ది ఇష్యూ విత్ ది సిన్సియారిటీ టు రిజాల్వ్ ఇట్. రాదర్ గవర్నమెంట్ ఏదో టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా ఏం చేసినారు, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, ధరణి ప్లేస్ లో ఒక భూభారతిని భూమాతను తీసుకొస్తాం, అది ఇదని చెప్పినారు. మేనిఫెస్టో ఐటమ్ ని ఎంత సీరియస్ గా వాళ్ళు తీసుకున్నారు. ఎన్ని రోజుల తర్వాత మీకు రెవెన్యూ ROR యాక్ట్ కు సంబంధించిన వ్యవహారాలు పరిశీలించినారు. అసలు ఫస్ట్ 2020 యాక్టే అనవసరం. We have adopted 1971 Act, the Record of Rights Act 1971 Act యాక్సెప్ట్ చేసినాం. నాకు చెప్పమనండి, ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ గారు అన్నారు, మాజీ కలెక్టర్ అన్నారు, మాజీ అడుగుదాం ఎంఎస్ రెడ్డి గారిని. ఎంఎస్ రెడ్డి గారు, ఇప్పుడు 71 యాక్ట్ లో ఉన్న లోపాలు మేడ్చల్ జిల్లా మాజీ కలెక్టర్, మేడ్చల్ జిల్లాలో చాలా కూడా ఇప్పుడు 22A ఉన్నాయి సార్. ఏం సార్ దీని సొల్యూషన్ ఏంది? ఇది కుట్రనా, అధికారుల కుట్రనా, రాజకీయ నాయకుల కుట్రనా, లేకపోతే ఇద్దరు కలిసి చేసిందా, లేకపోతే ఎవరి ప్రమేయం లేదా? రాజకీయ నాయకుల కుట్ర, అధికారులది ఏముంటది పాపం, బట్ అనవసరంగా అధికారులను బ్లేమ్ చేయడం. ఎంఎస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీకు టీవీ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికి ఇప్పుడు ఈ 22A ఈ రోజు కొత్తది కాదండి. నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉండి నడుస్తున్నాను, మాట్లాడుతున్నా, ఏమనుకోవద్దు. హలో, చెప్పండి. కదా వినపడుతుంది కదా? వినపడుతుంది సార్, చెప్పండి. వినపడుతుంది. యా, ఇది ఈ రోజు వచ్చింది కాదు. ఇది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ మన మాన్యువల్ రికార్డ్స్, ఇంతకు ముందు రికార్డ్స్ అన్ని కూడా పహానీ గాని లేకుంటే జమాబందీ గాని, జమాబందీ అంటే ప్రతి సంవత్సరం చేయాలి. అంటే రికార్డ్స్ భూమి మీద ఎవరున్నారు అది చూసి పహానీలో ప్రతి సంవత్సరం కూడా వాస్తవాలు రాయాలి. అది జరగలేదు. తర్వాత కొన్ని ఏంటంటే ఇంటెన్షనల్ గా ఆడ కింది లెవెల్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు ఇష్టారాజ్యం కూడా రాసుకున్నారు. అటువంటి రికార్డుని కంప్యూటరైజ్ చేయటం వల్ల ఆదరాబాదరగా చాలా తప్పులు దొరికినాయి. అంటే అమ్మకాలు, కొనుగోళ్లు దాంట్లో రికార్డు కాలేదు. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ట్రాన్స్ఫర్ కాలేదు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఏ మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంట్రెస్ట్ లేకున్నా, అనుమానం వచ్చినా కూడా అట్లా ఇప్పుడు రికార్డ్ ఏదైతే ఎంఎస్ రెడ్డి గారు కంప్యూటరైజేషన్ చేసినారో. హలో, వాయిస్ కట్ అయినట్టుంది ఎంఎస్ రెడ్డి గారు. ఎస్, సురేష్ పొద్దార్ గారు ఉన్నారు. ఎంఎస్ రెడ్డి గారు, హలో, మీరు కొంచెం కనెక్టెడ్ ఏరియాలో లేనట్టున్నారు, మధ్యలో వాయిస్ కట్ అయింది. మళ్ళొకసారి నాకు మళ్ళొకసారి కాల్ చేయండి. పర్లేదు. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, చెప్పండి. చెప్పండి. అయితే ఇంతకు ముందు మాన్యువల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ధరణి రాకముందు, కంప్యూటరైజేషన్ కాకముందు మాన్యువల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి అసలు ఏమాత్రం అప్డేట్ కాకుండా సరిగా లేవు, తప్పుల తడకగా ఉన్నవి. వాటిని తీసుకొని కంప్యూటరైజ్ చేయటం వలన చాలా పొరపాట్లు వచ్చినాయి. అందులో చాలా పొరపాట్లు వచ్చినాయి. అయితే దాన్ని వార్ ఫూటింగ్ మీద సరి చేయటం గాని, తర్వాత దాంట్లో తప్పులు
ఎప్పటికప్పుడు అర్జీలు డిస్పోజ్ ఆఫ్ చేయటం కానీ, తర్వాత పార్ట్ బి అని పెట్టి చాలా కాంప్లికేట్ అయ్యింది. అప్పుడు ఓకే పరిష్కారం కాలే. దానికి తోడేందంటే ఇప్పుడు గవర్నమెంట్ భూములు అని చెప్పి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి 22A అనేది దాంట్లో లిస్ట్ చేయడం జరిగింది. దాంట్లో లిస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ముఖ్యంగా వ్యవసాయ భూములు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాలలో వ్యవసాయ భూములు ఏదైతే ఉన్నాయో ఎస్ఐన్ ల్యాండ్స్ కానీ అర్బన్ అగ్రికల్చర్ సీలింగ్ సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్స్ కానీ అవన్నీ కూడా ఈ రియల్ ఎస్టేటర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసేప్పుడు ఎస్ఐన్ ల్యాండ్స్ కానీ లేకుంటే ఇటువంటి సర్ప్లస్ ల్యాండ్స్ కానీ వాటి మీద నిఘా లేకపోవటము, అమ్మకాలు కొనుగోలు నిషేధం చేయకపోవటం వల్ల అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్ కొని వాళ్ళు ప్లాట్లు చేసేసి అమ్మేసినారు. ఓకే అప్పుడు అమ్మేసేటప్పుడు ప్రభుత్వం ఆబ్జెక్షన్ చేయలేదు. తర్వాత అవి నిషేధిత జాబితా అట్లాంటిది అనేది అప్పుడు లేదు, రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. తర్వాత వాళ్ళు ప్లాట్లు చిన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చినారు వాళ్ళకి. తర్వాత వాళ్ళు ట్యాక్సులు కూడా కడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే 22A నిషేధిత జాబితా తయారు చేసేటప్పుడు అవన్నీ అసైన్ ల్యాండ్స్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్, సర్ప్లస్ ల్యాండ్స్ అవి, లేకపోతే ఇది ఎండోమెంట్ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే వక్ఫ్ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉంది, అట్లాంటివి ఏ మాత్రం అనుమానం ఉన్న ల్యాండ్స్ కూడా దాంట్లో పెట్టేసినారు. పెట్టేయటం వలన ఎన్నో ఏండ్ల నుంచి దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళు, జిల్లాలకు వ్యవసాయ భూములు ఈ నిషేధిత జాబితాలకు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని భూభారత్ ని తయారు చేసి వీటన్నిటి పరిష్కరించకుండా దానికి అదనంగా తయారు చేసి ఇప్పుడు ప్రజలలో ఒక భయాందోళన మొదలైపోయినాయండి. అంటే దీన్ని ఒక వార్ ఫూటింగ్ మీద దీన్ని పరిష్కారం చేద్దామని అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి రివ్యూ చేసి చేసిన పరిష్కారం ఆ ప్రయత్నం జరగలేదు. అయితే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇది ఒక వార్ ఫూటింగ్ ఒక మిషన్ మోడ్ గా చేస్తే ఒక 2 నెలల ఖతం చేయొచ్చండి ఇవి. ఇప్పుడు ఈ తప్పెవరిది? దీనికి కారణం ఎవరు? తప్పెవరిదంటే తప్పకుండా దీనికి మరి అధికార వ్యవస్థనే దీనికి బాధ్యులు. తర్వాత అధికార వ్యవస్థని మరి నడిపించే వాళ్ళు మరి మంత్రులు ఉన్నారు, మరి ముఖ్యమంత్రులు, వాళ్ళు కూడా బాధ్యతనేగా. అంటే వాళ్ళ డైరెక్షన్ లో జరిగిందా లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిందంటారా? మనం ప్రమేయం జాబితా అన్నది మంచిదే, ప్రభుత్వ భూముల్ని కాపాడడం మంచిదే, కానీ ఇవన్నీ ఇన్ని వేల సంఖ్యలో ల్యాండ్స్ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ప్రతిదీ ఏది క్లియర్ చేయించుకోవాలనే డబ్బులు అంటే కూడా ప్రాబ్లం కదా. అవును, కరెక్ట్. అయితే ఇప్పుడు ఎవరైనా అధికార వ్యవస్థ అయినా ప్రజాస్వామ్యంలో జవాబుదారి ఎవరండి? ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వమే కదా. మరి ప్రభుత్వం ఆ విధంగా అధికార వ్యవస్థ జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేయాల్సిన బాధ్యత వారిది. ఒకవేళ జరిగిన తర్వాత దాన్ని పొరపాటున సరి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. కాబట్టి సమిష్టి బాధ్యత, అధికార యంత్రాంగాన్ని నడిపించేది ఈ ప్రభుత్వమే కదా. కాబట్టి ఇప్పటికైనా కూడా నష్టమేం లేదు. ఈ ప్రభుత్వం దగ్గర 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అయిపోద్ది, ఇంకొక 2 సంవత్సరాలు ఉంటది. వీళ్ళు బ్రహ్మాండంగా ఇప్పటికైనా ఒక కమిట్మెంట్ ఉంటే ఒక మిషన్ మోడ్ లో ఒక 2 నెలల పరిష్కారం చేయొచ్చండి. కోర్టు కేసులలో ఉన్నాయి తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఐన్ ల్యాండ్ యాక్ట్ చెప్తానండి. ఇప్పుడు ఎస్ఐన్ ల్యాండ్స్ వలన ఎస్ఐన్ ల్యాండ్స్ అప్పుడు పేదలకు పంచిండ్రు ఏండ్ల కింద. ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోలేకనో చేసుకొని లేకుంటే అవసరం ఉండో, లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మభ్య పెట్టో నయాన్నో భయాన్నో భూములు కొనుక్కున్నారండి. అప్పుడు కొనుక్కునేటప్పుడు చట్టం అమలు చేయలేదు, అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకూడదని. అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. తర్వాత దాన్ని లేఅవుట్ చేసిండ్రు. వాళ్ళు పేదలో మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇచ్చిండ్రు. అప్పుడు కూడా చట్టం ఏమీ అమలు చేయలేదు. ఆ తర్వాత వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. చేసిన తర్వాత మరి ఇప్పుడు నేను మేడ్చల్ కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇది చాలా దృష్టికి వచ్చింది, చాలాసార్లు రివ్యూ చేసిండండి. ఇది ఎస్ఐన్ ల్యాండ్స్ తోని ఆ భూములలో లేఅవుట్స్ అయిపోయి ఇల్లు కట్టుకొని వేల మంది ఉన్నారు ఇప్పుడు జిల్లాలలో.
సో ఇప్పుడు అది పరిష్కరించడానికి ఏం చేయాలంటే ఆ చట్టంలో మార్పు తీసుకురావాలి, లెజిస్లేషన్ చేయాలి, యాక్ట్ మార్చాలి. ఓకే ఓకే అది సాహసం చేయలేదు, పోయిన ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఓకే. ఇప్పుడు పక్కనున్న ఏపీ ప్రభుత్వం చేసిందండి, వాళ్ళు జీవోలు ఇష్యూ చేసినారు, యాక్ట్ చేసినారు. వాళ్ళు ఏంటి ఎస్ఐన్ ల్యాండ్స్ అయినా కూడా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు ఓకే ఓకే అని పెట్టినారు. ఈ ప్రభుత్వం ఇక్కడ కూడా తీసుకొస్తే చాలా వరకు రిజాల్వ్ అవుతాయి ఇష్యూస్, చాలా వరకు. ఇప్పుడు అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి, 20 నుంచి తీసేయచ్చు అవి. ఓకే ఓకే. చాలా మంది ఇట్లాంటి అర్బన్ ల్యాండ్ సీలింగ్ గానీ ఇట్లాంటివి గానీ కొన్ని ఏంటంటే అనుమానంతోనే కూడా ఏది ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ల్యాండో లేకపోతే వక్ఫ్ ల్యాండో లేకుంటే ఎండోమెంట్ ల్యాండో తక్కువ వచ్చిందండి కొద్దిగా, వెంటనే మొత్తం ఆ సర్వే నెంబర్లు ఏంటంటే దీంట్లో పెట్టేసేయటం. ఓకే. సో ఇట్లాంటివన్నీ పొరపాట్లు సరి చేయొచ్చుగా. ఎక్కడైనా కూడా ఒకవేళ గవర్నమెంట్ ఎండోమెంట్ ల్యాండ్ అనుకుందాము, ఎండోమెంట్ ల్యాండ్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ దాని వలన 22 వచ్చినాయి. అప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ అవసరమైతే ఫీల్డ్ సర్వే చేసి కూడా ఎంతకాలం పడుతుందండి? ఇప్పుడు అంతా మెషినరీతోనే తాళ్ళు పెట్టి కొలిసేది కాదుగా. చేయొచ్చు కదండి. ఇట్లా రేపు విజయదశమి వస్తుంది, ఒక మన ఈ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలతో మంచిగా పండుగ చేసుకుంటే తెలంగాణ ప్రజలకి ఈ వరం ఇవ్వండి. ఆ నిషేధిత జాబితా అంతా కూడా ఎవ్రీడే మొత్తం బహిర్గతంగా పబ్లిష్ చేయండి, ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి పబ్లిష్ చేయండి. తర్వాత ఎవ్రీడే కంప్యూటర్ దగ్గర కూర్చొని కింది నుంచి పై వరకు మంత్రి గారి వరకు రివ్యూ చేయండి. 2 నెలలు ఎందుకు కాదండి ఇది? సురేష్ పొద్దార్ గారు, సో ఇది సొల్యూషన్ ఎంవి రెడ్డి గారు చెప్పింది సార్. అంటే సార్ మాకంటే సీనియర్ అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గా పనిచేశారు మేడ్చల్ జిల్లాలోనే చాలా ఉన్నాయి ఇవి. సార్ జాయిన్ కలుపుతున్నప్పుడు నేను ఆర్డీఓ రాజనగర్ చేశాను. దీంట్లో యాక్చువల్ ఈ 22A రావడానికి అంటే ఎక్కువ నంబర్లు కనబడడానికి కారణం LRUP అని చెప్పి దాన్ని రాకముందు ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ పీరియడ్ లో ఇప్పుడు 4 డిపార్ట్మెంట్ వాళ్ళ లిస్టు పంపించారు. ఒకటి ఎండోమెంట్, వర్క్ ల్యాండ్, భూదాను, ఫారెస్ట్ వాళ్ళు. ఎప్పుడు కూడా కాస్రానికి మొదలు పెట్టని ఏ పహానీలో కూడా ఇది మా ల్యాండ్ అని భూదాన్ వాళ్ళు ఎంట్రీ చేసుకోలేదు, ఎండోమెంట్ వాళ్ళు ఎంట్రీ చేయలేదు, వర్క్ బోర్డ్ వాళ్ళు కూడా ఎంట్రీ చేయలేదు. ఆల్ ఆఫ్ సడన్ LRUP అప్పుడు ఒక పేరు ఒక వాస్ వచ్చింది అనుకోండి ఇనాం ల్యాండ్ లో, అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి స్ట్రైట్ అవే రాసి పెట్టేశారు. యాక్చువల్ గా వాని పేరు తొలగించేటప్పుడు నేషనల్ గెస్టింగ్స్ కింద వానికి అవకాశం ఇచ్చి తొలగించాలి. LRUP టైంలో ఈ 4 దయ్యాలు లేచి కూర్చున్నాయి, అది ఒకటి ఎక్కువే. రెండోది ఈ 22 ఎక్కువ మెడ్చల్ జిల్లాలోనే చేర్చాలంటే ముందు వాళ్ళకి నోటీస్ ఇచ్చి అవకాశం ఇచ్చి చేర్చాలన్న రూల్ అట్లేమన్నా ఉందా? అటువంటిది ఏమీ లేదు. కానీ ఈవెన్ ఒకటి నేను ఈ పీటీ యాక్ట్ 1950లో వచ్చిందండి. అప్పుడు ఏం చేశారంటే ప్రొవిజనల్ లిస్ట్ తయారు చేశారు. వీళ్ళు పీటీ ఈ చట్ట ప్రకారం సెక్షన్ 35, 37 ప్రకారం వీళ్ళు పీటీగా మేము రిజిస్టర్ చేస్తున్నాము, ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉందా అని చెప్పి 1 year వరకు ఛాన్స్ ఇచ్చారండి. అదే పద్ధతిలో ఈ ల్యాండ్స్ మేము ఇంక్లూడ్ చేస్తున్నామని ఒక టెంటేటివ్ ప్రొవిజనల్ లిస్ట్ పబ్లిక్ చేయాల్సిందే, గ్రామ సభలో కూడా చదివి వినిపించుకోవాల్సిందే. అసలు 2007లోనే ప్రొవిజనల్ తయారు చేశారండి, ఆబ్జెక్షన్ కాల్ఫర్ చేసి. అవన్నీ ఫైనల్ కాకముందే ఐజీ వాళ్ళకి పంపించేశారు. ఆ ఐజీ వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ నిషేధార్థాలు పెట్టేశారు. ఇప్పటికైనా సార్ గ్రామ సభలో చదివి వినిపించి ఒక టీం ఏర్పాటు చేయాలి. ఏంటంటే మీరు ఈ ప్రజావర్గ పాలన అని చెప్పి మిగతా కాలంలో గ్రామ సభలను కండక్ట్ చేస్తున్నప్పుడు విలేజ్ వైజ్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక టీం తయారు చేసి ఈ నంబర్లు మీకు ఈ నంబర్లు ఇందులో చేరినాయి, 22A1, A2 ఈ నంబర్లు అన్ని చేరాయి కాబట్టి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా, రాతపూర్వకమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందా అని వాళ్ళకు అవకాశం ఇచ్చి ఆ కమిటీ అది పరిశీలన చెప్పి డిస్ట్రిక్ట్ లెవెల్లో కన్సర్న్ తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ అడిషనల్ కలెక్టర్ గా రికార్డ్ తెప్పించుకొని సుమోటోగా ఆన్లైన్ లో అప్లై చేయకుండా ఫస్ట్ ఏం చేశారంటే భూభారతిలో ఉంటే డివిజన్ ఫ్రమ్ ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఒక ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలండి. ఆ ఆన్లైన్ లో అప్లై చేసుకుని అది తహసీల్దార్ పోద్ది, ఆర్డీఓ పోద్ది, అడిషనల్ కలెక్టర్. అది కాకుండా మాన్యువల్ గా రికార్డ్ తీసుకొని వాళ్ళ రికార్డ్ వెరిఫై చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వండి, నిజంగానే ఇది ప్రొహిబిటెడ్ లో పెట్టాల్సిన నంబరే, ఇది పలానా కోర్టు కేసులో ఉంది లేదా పలానా ఎండోమెంట్ ల్యాండ్ అని
అసలు అది డిసైడ్ చేశాక ఒక స్పీకింగ్ ఆర్డర్ చేయండి. అదేంటి అది అప్పీల్ ప్రొవిజన్ కూడా ఒకటి ఇచ్చేస్తే బాగుంటుంది. రెండోది ఏం సార్ అంటే 23 డిసెంబర్ 2015 హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆర్డర్ లో క్లియర్ గా చెప్పారండి, మీరు వర్క్ బోర్డ్ ల్యాండ్ అంటున్నారు, ఊరికే నోటి మాట చెప్పొద్దు. ఎండోమెంట్ ల్యాండ్ అంటున్నారు, నోటి మాట చెప్పొద్దు. స్టీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అంటున్నారు, నోటి మాట చెప్పొద్దు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమన్నారండి. ఇవన్నీ ఏం పెట్టకుండా కేవలం సర్వే నంబర్ మాత్రమే పెట్టారు. మొన్న 2025 లో లక్ష్మణ్ కుమార్ జడ్జి గారు ఒక సిఎస్ గారిని చేస్తారా లేదా అన్నప్పుడు అందరూ ఆదరబాదగా తయారు చేశారు. నేను ఒక మండల ఆఫీసర్ అడిగాను తహసీల్దార్ గారిని, ఏమైనా అసలు వెరిఫై చేసి పెడుతున్నాక, లేదు సార్ మాకు ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని పెట్టేయండి, మీకేం సంబంధం లేదు, పాత కొత్త అన్ని పెట్టి పడేసేయండి, తర్వాత చూసుకుందామని చెప్పారు. అందువల్లనే ఈ సంఖ్య ఎక్కువ పెరగడానికి కారణం. రెండోసారి ఎవ్వరు కూడా తహసీల్దార్ పంపించిన లిస్టును ఆర్డీఓ వెరిఫై చేయాలా, ఆర్డీఓ పంపించిన లిస్టును అడిషనల్ కలెక్టర్ వెరిఫై చేయాలా, అడిషనల్ కలెక్టర్ వెరిఫై పంపించింది కలెక్టర్ గారు వెరిఫై చెప్పా 4 వరుసగా సంతకాలు పెట్టారండి. పెట్టి డైరెక్ట్ గా భూభారతి పోర్టల్లోనే అప్లోడ్ చేసి పడేశారు. మీకు ఒక 2 ఇన్సిడెంట్ చెప్తాను. కర్తాల్ మండల్ రంగారెడ్డి జిల్లా, అది ఇనాం ల్యాండ్, ఓఆర్సీ వచ్చింది, వాళ్ళు పట్టదారు పేరు పాస్బుక్ వచ్చేసింది, వాళ్ళు కన్వర్షన్ తీసుకున్నారు. లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీకి అప్పుడు లేవర్ పర్మిషన్ అధికారం ఉన్నప్పుడు ఆ లోకల్ బాడీ ఐఏఎస్ రాస్తారు, స్వయంగా రాశారు ఇది ఓఆర్సీ ఇచ్చారు, ఇది నాన్ కన్వర్షన్ కూడా తీసుకున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పి లేవర్ పర్మిషన్ ఇచ్చాక మొన్న 22A1E చేశారండి. ఈ అంటే కేవలం ఐటీ రైట్స్ కానీ ఈడీ రైట్స్ కానీ ఏదైనా కోర్టు కేసులో ఉన్నాయి మాత్రం గవర్నమెంట్ నోటిఫికేషన్ దాఖలు చేయాలి. ఈలో నోటిఫై చేశారండి. అది అదే విధంగా ఆరుట్ల సార్, ఆరుట్ల అని మంచాల్లో ఉంది, అది జాగిర్ విలేజ్. జాగిర్ విలేజ్ లో 2 of 1949 ప్రకారం ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళని పట్టదారు చేయమన్నారండి. 67, 68 వరకు పట్టాలని కాదు గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడున్న కలెక్టర్ రికార్డు తెప్పించుకొని దాని క్లాసిఫికేషన్ చేంజ్ చేశారు. సర్కార్ కు పట్టా అని చెప్పి 68 లో సప్లిమెంటరీ సేఫ్ వారు ఇచ్చారు. ఆ సప్లిమెంటరీ సేఫ్ వారిని పైసల్ పట్టీలో అమలు చేశారండి. పైసలు అంటే నాజిం జవాబ్ అని ఒక ఆర్డీఓ స్థాయి అధికారి సంతకం పెడితే నెక్స్ట్ ఇయర్ నుంచి పట్టా అయింది. 68 to 2007 వరకు పట్టాలని ఉండిపోయింది. అన్ని మార్పులు చేతులు అన్ని అమ్మకాలు జరిగాయి. 2007 లో ఆల్ ఆఫ్ సడన్ పేపర్ను కాసరాపా అని పట్టుకొని ఇది సర్కార్ ల్యాండ్ అని లావణి పట్టాలు రాశారు. ఆ లావణి పట్టాలు 20 ఎకరాలు కూడా లావణి పట్టాలు రాశారండి. దాని సంతకం ఉంది కలెక్టర్ గారు. 20 ఎకరాలు ఎట్లా ఉంటుంది, 5 ఉంటుంది లేదా 10 ఎకరాలు ఉంటుంది. ఈ విధంగా వెరిఫై చేయకుండా అంటే మన దగ్గర పేపర్ కాసరా తర్వాత డెవలప్మెంట్స్ ఏవి చూసుకోకుండా ముఖ్యంగా ఇప్పుడు మా ల్యాండ్ అని చెప్పుకోలేని 4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎల్ఆర్యూపీ లో చేయడం వల్లనే ఈ సంఖ్య పెరిగింది. ఇప్పటికైనా కంపెనీలు వచ్చి మాన్యువల్ తీసుకోవాలండి, ఆన్లైన్ మాన్యువల్ తీసుకొని. భారతీయ జనతా పార్టీ నేత మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ మల్కాజ్గిరిలోనే మొన్న హరీష్ రావు మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడినట్టున్నారు. చాలా సీరియస్ గా ఉందా? మల్కాజ్గిరిలో చాలా ల్యాండ్స్ పడ్డాయా 22A లిస్ట్ లో? సార్ ముందుగా అందరికీ నమస్తే అండి. ఎగ్జాక్ట్లీ 22A అనేది ఈ రోజు కొత్తగా లేకపోయినప్పటికీ కూడా కొత్తగా భూములు అనేకమైన కాలనీలు ఆల్రెడీ రెసిడెన్స్ లో ఉండి పర్మిషన్లు వచ్చి ఇల్లు కట్టుకొని సంవత్సరాల తరబడి ఇక్కడ నివాసం ఉన్నటువంటి కాలనీలకు ఈ రోజు 22A రావడం అనేది నిజంగా కూడా అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేసినటువంటి సందర్భం. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నటువంటి ఏరియాలో జనరల్ గా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసమో చదువుల కోసమో భూములను కొనిపెట్టుకుని సడన్ గా అమ్మాలి అంటే ఈ రోజు తను అమ్మలేని పరిస్థితిలో లేదా రేటు తగ్గేటువంటి పరిస్థితిలో ఎక్కడో మార్టిగేజ్ చేయాల్సి వస్తే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి కనబడతా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మేము రీసెంట్ గా దీనిపైన ఒక ప్రోగ్రామ్ చేశాం లాస్ట్ మంత్. 22A పైన కొన్ని భూములు ఏ విధంగా పెడుతున్నారని చెప్పి దాన్ని తీసేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేయాలని మేము సబ్ రిజిస్టర్ కలిసి ధర్నా చేసినప్పుడు నాకు అక్కడ కొంతమంది వ్యక్తులు కలిసారు. నాకు గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి యుఎస్కి వెళ్ళి వచ్చామన్నా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ చూపించారు సార్. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నోటిఫై చేసి జియో ద్వారా అమ్మినటువంటి భూమి అంటే లింక్ డాక్యుమెంట్ ఏదైతే ప్రభుత్వమే లింక్ డాక్యుమెంట్ ప్రభుత్వం ద్వారా కొనుక్కున్నటువంటి భూమిని లేఅవుట్ చేసి కొనుక్కున్నటువంటి ఈ ప్లాట్ ఓనర్స్ భూములను కూడా వాళ్ళు పక్క వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటే దాన్ని నిషేధ జాగ్రత్తలు పెట్టారు. అంటే ప్రభుత్వం అమ్మిన భూములు కూడా 22A ఇట్లా ఏ విధంగా వస్తాయి సార్? ఒక జీవో ద్వారా వాళ్ళు గవర్నమెంట్ అమ్మినటువంటి భూములు కూడా తీసి పెట్టిరంటే ఇష్టానుసారంగా
పెట్టి చేసిరనేది అర్థం. దీనికి 2 విషయాలు నేను చెప్తాను సార్. నేను మీరందరూ చాలా చాలా డీటెయిల్ గా విషయాలు పెద్దలందరూ చెప్పారు, కానీ ఇంకో యాంగిల్లో నేను ఒకసారి చెప్తా. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో భూమికి సంబంధించి వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణలు, అది బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినప్పుడు ఈ చుట్టుపక్కల హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డికి సంబంధించి ముగ్గురు సీనియర్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు తిప్పి వాళ్ళే కలెక్టర్లకు ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనే అనేక భూములు చేతులు మారి కోట్లాది లక్షలాది రూపాయలు మరి అధికార పార్టీ, అప్పుడున్నటువంటి పార్టీ లబ్ధి పొందిందనేది ప్రధానమైన ఆరోపణ. ఆ తర్వాత చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు గత 1 year నుంచి కూడా ల్యాండ్ పూల్ చేస్తున్నారు కోకాపేట నుంచి చుట్టుపక్కల అనేటువంటి ఆరోపణ. ఎందుకు ఇంత పెద్ద భారీ ఎత్తున ల్యాండ్ పూల్ చేస్తున్నారు వాళ్ళ తమ్ముళ్ళు అని మార్కెట్ లో ఉన్నటువంటి ఒక ఆలోచన. ఇవన్నీ కంబైన్ చేసుకొని చూస్తే సార్, ఇవన్నీ కంబైన్ చేసుకొని చేస్తున్నారు సార్. కదా ఇంకొక విషయం సార్ మిత్రమా, అంటే అసలు విషయం మీరు గ్రహించాలా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. అదేమంటే ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ అని ఒక ల్యాండ్ ను ఆటోమేటిక్ గా డిక్లరేషన్ చేయడానికి వీల్లేదు కదా. అండర్ ది ఎండోమెంట్స్ అండ్ చారిటబుల్ యాక్ట్ లోపల ఫస్ట్ ఏ సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలా, తర్వాత ఎంక్వైరీ జరగాల, ఎంక్వైరీ జరిగిన తర్వాత అది ఇట్ కెన్ బి రిజిస్టర్డ్ అంటే ఎండోమెంట్స్ రిజిస్ట్రేషన్ లో రావాలా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా సమ్ ల్యాండ్స్ హావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎండోమెంట్స్ ల్యాండ్స్, తర్వాత వక్ఫ్ ల్యాండ్స్ అని ఎవడో ఒకడు ఎల్లయ్య మల్లయ్య వాడికి ఏం సంబంధం లేదు. వక్ఫ్ యాక్ట్ ఏముంది, పర్సన్ ఇంట్రెస్టెడ్ కెన్ ఆల్సో ఫైల్ ఎ సూట్ అని ఉంది. సో దట్ పర్సన్ ఇంట్రెస్టెడ్ గోస్ టు ది వక్ఫ్ ట్రైబ్యునల్, హీ సేస్ దట్ ఎక్స్ సర్వే నెంబర్ అంతా మా వక్ఫ్ ల్యాండ్, దీన్ని ఇట్లా డిక్లేర్ చేయండి అని అంటే ఆ కేసులో ఏం చేసినారు, అది అవునా కాదా, క్యారెక్టర్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ టు బి డిసైడెడ్ బై ది వక్ఫ్ ట్రైబ్యునల్ కన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ 83 ఆఫ్ ది యాక్ట్. వాళ్ళు నోటీసులు ఇస్తే, సమ్మన్స్ ఇస్తే డిఫెండెంట్స్ కి ఆటోమేటిక్ గా ఆ ల్యాండ్ తీసుకొచ్చి వక్ఫ్ ల్యాండ్ అని పారేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా తిట్టింది మొన్న ఒక జడ్జ్మెంట్ లో. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు, ఒక ప్రాపర్టీని ఎండోమెంట్ లో ప్రాపర్టీ అని అనాలన్నా, ఒక ప్రాపర్టీని వక్ఫ్ యాక్ట్ అని అనాలన్నా, వక్ఫ్ ల్యాండ్ అని అనాలన్నా ఇట్ షుడ్ బి ప్రిసీడెడ్ బై థరో ఎంక్వైరీ అని అన్నారు. ఇట్లాంటిది ఏది లేకుండా వ్యవహారాలు చేసినారండి. ఇది చాలా అంటే చాలా ఘోరం. ఇంతకుముందు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు సార్, రాంగ్. ఒక క్లారిఫికేషన్ ఇస్తాను సార్ ఆ ఎంవి రెడ్డి గారు చెప్పిన దానికి. ఇప్పుడు ఎంవి రెడ్డి గారు అంటే అఫ్కోర్స్ పోద్దార్ గారికి కొంత సీనియారిటీ జూనియారిటీ వ్యవహారాలు ఉండేది, వారు చెప్పలేకపోయినారు. కానీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ లోపల ఏదైతే కన్ఫర్డ్ రైట్స్ ఉన్నాయో, ఏమని, ది ట్రాన్సాక్షన్స్ దట్ హ్యావ్ బీన్ డన్ ఇన్ కాంట్రరీ ఆర్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది అసైన్మెంట్స్ యాక్ట్ are null and void అని ఉంది. ది యాక్ట్ ఇస్ డిఫైన్డ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ రెట్రాస్పెక్టివ్ ఇన్ ఆపరేషన్ అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములని, వాళ్ళకు రెట్రాస్పెక్టివ్ గా వాళ్ళకున్న హక్కులని ఇప్పుడు అమెండ్మెంట్ ద్వారా ఎట్లా కాల రాస్తారండి. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేషన్ ని ఛాలెంజ్ చేస్తే 1 నిమిషం ఆగదు. తర్వాత మనకి చట్టం ఏం చెప్తుంది, ఎవరికైతే సిటిజన్స్ కి ఆల్రెడీ కొన్ని హక్కులు అనుభవిస్తున్నారో అట్లాంటి హక్కులను ప్రాస్పెక్టివ్ గా మీరు రద్దు చేయొచ్చు. అంతేగాని మా తాతలు పుట్టినప్పటి నుంచి ఆ హక్కును మేము హరిస్తాము అని అంటే అది నడవదు. ఎవ్రీ యాక్ట్ విచ్ హెస్ గాట్ పీనల్ కాన్సిక్వెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ప్రాస్పెక్టివ్ ఇన్ ఆపరేషన్ అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. అంటే యాక్చువల్లీ నో బడీ ఈజ్ మేకింగ్ అన్ ఇన్ డెప్త్ స్టడీ ఆఫ్ వాట్ ఈజ్ వాట్ అనేది. పొద్దర్ ఆల్సో నోస్ అస్, మేమంతా కలిసే పనిచేసినాము చాలా సందర్భాలలో. బట్ ఇది డీప్ రూటెడ్ గా జరగాల్సిన పని. ఇది నెలలో 2 నెలల్లో. శరత్ గారు నన్ను ఒక్కసారి ఎలోజీనియండి. శరత్ గారు మాట్లాడిన దాని మీద అసైన్ ల్యాండ్స్ అది ప్రొహిబిషన్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్, వారు చెప్పినట్టు వాస్తవము. అది అమ్మకూడదు, ఎవరు కొనకూడదు. అమ్మిన వాళ్ళు పొరపాటే, కొన్న వాళ్ళు పొరపాటే. అమ్మిన వాళ్ళకి మన రిస్టోర్ చేయరండి. తర్వాత అది కొన్న వాళ్ళని కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలండి. దెన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఓవర్ దోస్ ల్యాండ్స్. కాకుండా ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ఇంకా ఎలిజిబిలిటీ ఉండి, ఆ అసైన్ ల్యాండ్ యాక్ట్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉండి ఎవరైనా బెనిఫిషరీస్ కొన్నట్లయితే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్లీజ్ ఎలోమి, ఇక్కడ జరిగింది ఏంటంటే ఎకరాలు 100,000 ఎకరాలు ఏమైందంటే చేతులు మారినాయి. వాళ్ళ నుంచి అప్పుడు రిజిస్ట్రేషన్ బ్యాన్ లేదు. ఆ అసైన్ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అయినాయి, ట్రాన్స్ఫర్ అయినాయి. ఎవరికి ల్యాండెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ లో వాళ్ళకి, వాళ్ళు కొనేసి ల్యాండ్ పూలింగ్ చేసి లేఅవుట్ చేసి అమ్మేసిండ్రు అవి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు
మరి వాళ్ళు అప్పుడు ఎవరు చేసినో వాళ్ళు ఎస్ఐనిస్ తో పాటుగా అప్పుడు అధికారులని తర్వాత కొన్న వాళ్ళని కూడా చర్య తీసుకోవాలి. బట్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ కొన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మామూలు వాళ్ళండి. వాళ్ళు వాళ్ళు లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్, చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు అరే ఇది ఎస్ఐన్ ల్యాండ్ మీరు కొనొద్దు, అది ప్రొహిబిషన్ లో ఉంది అని చెప్పి ఎవరు చెప్పలే వాళ్ళకి. వాళ్ళు కొన్నారు తర్వాత వాళ్ళు కట్టుకున్నారు ఇల్లు కూడా. అట్లా వేల మంది ఈ జిల్లాల్లో ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళకి. దానికి పరిష్కారం ఏంటిదనేది సరే మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళ మీద చర్య తీసుకోవటం, చేసిన వాళ్ళు తప్పులు చేసిన అధికారులు కానీ లేకపోతే అప్పుడున్న అమ్మిన వాళ్ళు కానీ కొన్న వాళ్ళు కానీ, దట్ ఈస్ కీపింగ్ దట్ అసైడ్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు బాధపడే వాళ్ళకి ఎట్లా రిలీఫ్ ఎట్లా, దట్ ఈస్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకురావటమేనండి. పక్క రాష్ట్రం చేసినట్టుగా జీవోస్ తీసుకురావటము, మరి 5 సంవత్సరాల 10 సంవత్సరాల అది రిలాక్స్ చేస్తూ అమ్ముకోవచ్చు అని అంటే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకు మనం ఇప్పుడు హ్యాబిటేషన్ వారిగా గ్రామాల వారిగా సర్వే చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇది ఒక దెబ్బతోనే జీవో ఇచ్చేస్తే వాళ్ళ అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి 22 నుంచి. థ్యాంక్ యూ. ఒకసారి మనం ఒక 10 minutes మంచిగా 2 minutes మాత్రం, ఎందుకంటే 9:30కి నేను కంప్లీట్ చేస్తాను. నేను చెప్పిన పాయింట్ ఇందాక ఏంటంటే ప్రభుత్వమే అమ్మినటువంటి భూమిని మళ్ళీ ప్రభుత్వమే నిషేధిత జాబితాలో ఏ విధంగా చేరుస్తుంది, దీని వెనుకున్నటువంటి కుట్ర ఏది, రెండు నేను చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అంటే ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి ఏదో తప్పైపోయింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కకుండా ఈ రోజు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. అసలు ఈ 22A ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగింది, ఏ భూములను యాడ్ చేసిర్రు, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి, ఈ రిజిస్ట్రేషన్ ఆగిపోయిన వాళ్ళు నష్టపోయిన దానికి ఏమైనా కంపన్సేషన్ ఇస్తారా, ఏ అధికారులపైన చర్యలు తీసుకుంటారు, ఎక్కడైనా అక్రమ లావాదేవీలు జరిగితే వాళ్ళని అరెస్టులు చేసి జైల్లోకి పంపిస్తారా, దీనిపైన ఏ డిపార్ట్మెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, సిబిసిఐడి చేస్తారా, ఎవరితో ఎంక్వైరీ చేపిస్తారు, దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిన బాధ్యత ఉంది, చేయాలి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. 1908లోని సెక్షన్ 22A రద్దు నిషేధ భూముల జాబితా గురించి హెచ్ఎండిఏ కావచ్చు, జేఎంసీ నుంచి ధరణి నుంచి భూభారతి రికార్డుల ప్రక్షాళన పాత సర్వే నెంబర్ల ఆధారంగా సబ్ డివిజన్ చేయలేదు కాబట్టి ప్రధానంగా సమస్య వచ్చింది. ఇందులో ప్రధానంగా మీరు చూస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా హైదరాబాద్ చివార్లు కావచ్చు, పటాన్ చెరువు ఆ ప్రాంతంలో కావచ్చు, ఉప్పల్ ప్రాంతంలో ప్రధానంగా చెరువులకు సంబంధించి, ఎందుకంటే బఫర్ జోన్లు కావచ్చు, తర్వాత చెరువుల అన్యాక్రాంతం కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, తర్వాత ఏదైతే సీలింగ్ ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు దాదాపు హైదరాబాద్లో 171 చెరువులు అన్యాక్రాంతమైన, అందులో పూర్తి స్థాయిలో 40 చెరువులు అంటే 386 ఎకరాలు మొత్తం ప్రైవేట్ వాళ్ళకు అమ్మిర్రు. అవన్నీ కూడా ఇప్పుడు 22లో వచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా మా ఉప్పల్ ప్రాంతంలో బఫర్ జోన్ ఎఫెక్ట్ అయింది, రికార్డులో ఆ బఫర్ జోన్ డిలీట్ కాలేదు. కాబట్టి ఈ ధర నుంచి భూభారతి మార్చే క్రమంలో అవన్నీ వాటికి సంబంధించిన రికార్డులు లేవు కాబట్టి అవి 22కి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వము 2 రోజుల్లో పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికి సంబంధించి పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే ఖచ్చితంగా పట్టాదారుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేసినట్లయితే 10 ప్లాట్లలో 1 ప్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చినా కూడా అవి నిషేధిత జాబితాను తొలగిస్తా ఉన్నారు. అదే కాకుండా అర్జీలపై కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, తహసీల్దార్ గారు త్వరితగతిన స్పందించాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి గారు క్షమాపణలు చెప్పిండు. తర్వాత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. తర్వాత 1954 జూన్ 18 కంటే ముందు నాటి అసైన్ భూములకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, మాజీ సైనికోద్యోగులు స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన కేటాయించిన భూములు కూడా నిషేధంలోకి పోయినాయి. కాబట్టి ఎందుకు పోయినాయో చూసి అవన్నీ పరిష్కరించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే కాకుండా దేవాదాయ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులు బఫర్ జోన్లకు సంబంధించిన కోర్టు స్టే ఉన్న భూముల విషయంలో మాత్రం, అటవీ భూముల విషయంలో కావచ్చు, అసైన్ భూముల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో అవి చేసే ప్రసక్తి లేదని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ ఆయనలో మేడం 66 లక్షల ఎకరాలు ముఖ్యమంత్రి ఇల్లు చేరింది 22A జాబితాలో. సార్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు దానిలో ధర నుంచి భూభారతి మార్చే క్రమంలో ఎవరిదున్నా చేరుతుంది దానిలో. అది ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి గారి ఇల్లు ఎక్కడ చేర్చింది, చేరినా కూడా దాన్ని పరిష్కరించే ప్రయత్నమే కదా. చెప్పట్లేదు కదా. అరే ఎక్కడ సార్ ఇప్పుడు దయచేసి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఇదే ప్రచారం వాళ్ళకున్న పనే ఉంది. మరి ఈ పాపాలకు ఘోరాలకు ఎవరు కారణం సార్ మీరు చెప్పండి, చర్చ చేద్దాం. మేము చెప్పింది కదా, తెలంగాణ రిపోర్ట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఔటర్ రింగ్ ఓఆర్ పరిధిలో 171 చెరువులు పూర్తిగా పాక్షికంగా అక్రమకు గురైనాయి. అందులో 386 ఎకరాలకు సంబంధించి తర్వాత 2014లో
499 నీటి వనరులు ఉంటే 2024 వస్తాకే 44 చెరువులు పూర్తిగా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. నగరాల్లో అక్రమంగా సార్ 920 చెరువులు ఉంటే 225 చెరువులు మాయమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 2014 నుంచి సార్ 2023 వరకు 171 చెరువులు అక్రమానికి గురైనాయి. 3 ప్రాంతాలు సార్, కృష్ణాపూర్ కావచ్చు, గుంటూరు కావచ్చు, షేక్పేట కావచ్చు, ఇవన్నీ చాలా స్పష్టం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని చెరువులు కుంటాలన్నీ మాయమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాన్ తీసుకొచ్చి దాదాపు 150,000 కోట్లకు సంబంధించిన భూములు కాపాడినాం. ధరణి వల్ల ఇదంతా అంటున్నారు. హరీష్ రెడ్డి గారు చెప్పండి. హరీష్ రెడ్డి గారు ధరణి గురించి ఒక నిమిషం సార్ మీరు తీసుకుంటారు సార్. హరీష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఎస్ ధరణి వల్లనే అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను రాగానే ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతా, నేను కొత్తది ఒకటి అప్లికేషన్ తీసుకొచ్చి అద్భుతాలు సృష్టిస్తా అని చెప్పిండు. ఇలా ధరణిలో ఉన్న మాడ్యూల్స్ నే మళ్ళీ తీసుకొచ్చి భూభారతిలో పెట్టిండు. ఎటువంటి అద్భుతాలు లేవు, ఏం లేవు అన్నారు. ఇప్పటిదాకా అయితే ఎటువంటి చేంజెస్ జరగలేదు. ఇందాక మిత్రులు చెప్పినట్టు చరణ్ కౌశిక్ గారు, దాంట్లో అసైన్ ల్యాండ్స్ లేకపోతే మన రకరకాల టెంపుల్స్ కి సంబంధించిన ఎండోమెంట్స్ కానివ్వండి, వక్ఫ్ భూములు కానీ ఇవన్నీ ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే ఇలా నేను మొన్న ఒకటి తెలిసింది ఒక వార్త, షేక్పేట్ డివిజన్ లో ఉన్నటువంటి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో 405 and 129 సబ్జెక్టు కరెక్షన్ ఈ సర్వే నంబర్ లో ఉన్నటువంటి దాదాపు 2,500 మరి 3,000 ఎకరాలంట. 95,000 ప్రాపర్టీస్ హైదరాబాద్ లో ఓన్లీ షేక్పేట్ డివిజన్ లోనే 3,000 ఎకరాలు ఇలా 22A లో పెట్టిరు. అంటే ఎంత నిర్లక్ష్యము, ఎంత దుర్మార్గం అంటే, సరే మీరు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ వదిలేయండి, కొంచెం కనీసం అక్కడ వెల్ టు డూ ఫ్యామిలీస్, రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలా కుకట్పల్లిలో, కుత్బులాపూర్ లో, మల్కాజ్గిరిలో దాదాపు 55 to 60% ఆఫ్ ద ఎంటైర్ సిటీని 22A లో పెట్టి కన్ఫ్యూజన్ 14-23 మధ్య సంగారెడ్డిలో 150,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పడ్డది సార్. నల్గొండలో 145,000 ఎకరాలు, రంగారెడ్డిలో 146,000 ఎకరాలు, ఖమ్మంలో 110,000 ఎకరాలు, సూర్యాపేట 82,000 ఎకరాలు, భద్రాద్రి కొంత మొత్తం దాదాపు 1 కాదు 2 కాదు మొత్తం మీరే నిషేధించి జాబితాలో పెట్టిపోయి ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీరేదో సఖా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అదేదో మోసం చేసినట్టు మాట్లాడితే మీది సరిదిద్దే క్రమంలో చూసినాం కదా, దాదాపు 70% భూమి తెలంగాణ రాష్ట్రంలో మీ వల్లనే నిషేధ జాబితాలో పడ్డాయి. అవన్నీ సరిదిద్దే క్రమంలో కొన్ని పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. చెరువులు, గుంటలు, బొబ్బర్తోలు మాయమైనాయి కాబట్టి ఈ సమస్య వచ్చింది. దేవాదాయ భూములు మాయమైనాయి కాబట్టి ఈ సమస్య వచ్చింది. తర్వాత వక్ఫ్ బోర్డు భూములు మాయమైనాయి కాబట్టి ఈ సమస్య వచ్చింది. అదే సార్, అదే కాకుండా ఈ సీలింగ్ ల్యాండ్ కావచ్చు, తర్వాత ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య వచ్చింది. వాళ్ళలాగా మొత్తం ఒక నెంబరు సర్వే నెంబర్లు మొత్తం 100 ఎకరాలు ఉంటే 1000 ఎకరాల సంబంధించి మేము నిషేధ జాబితాలో పెట్టలేదు. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ పాపాలకంతా కారణం బీఆర్ఎస్ పార్టీ. ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు బీజేపీ నాయకులు ఇలా కోకాపేట నుంచి మొదలుకొని వట్టినాగులపల్లి నుంచి మొదలుకొని మోకిన దాకా రేవంత్ రెడ్డి గారి తమ్ముల పేర్లు ప్రతి ఒక్క భూమి ఎకరం ప్రతి ఒక్క సర్వే నెంబర్ మీద వినబడుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటూ కూర్చుంటా ఉంటారు. ఇలా ఇక్కడ మోకిలాలో ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, అక్కడ పక్కనటువంటి ప్రజలు అడుగురు. ఇలా ఫోర్త్ సిటీకి పోయి అక్కడ భూపందరం చేస్తున్నారు. 5,75,000 కోట్ల ఏంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చిన అన్నారు. తిప్పి కొడితే 30,000 కోట్లు వచ్చినాయి ఇప్పటిదాకా. ఏడాది కింద చేసినటువంటి వాగ్దానం అది. ఇలా ఏం చేస్తున్నారు అండి, ఇండస్ట్రియల్ పార్కుల మీద దోచుకునుడే భూముల్ని, కంపెనీలు వివిధ కంపెనీల పేరు మీద దోచుకునుడే. ఇవాళ 22A తీసుకొచ్చి ఆఖరికి సామాన్యుడి భూముల్ని కూడా కాజేస్తున్నారు వీళ్ళు 30% కమిషన్ కోసం. ఇదంతా కూడా ఇది వాస్తవం. ఇలా పేదోడు ఆయన భూమి గిట్ట కొంచెం ఏమైనా సెటరేట్ చేసుకోవాలి, అమ్ముకోవాలి, పెళ్లికో దానికో దీనికో అమ్ముకోవాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలవాలా? నాకు అర్థం కాదు. ఆయన చేసినటువంటి పాపం ఏంది? మీరు అవంశబంధంలో ఉన్న వ్యక్తులు అందరూ తీసుకుపోయి భూములు తీసుకుపోయి పెట్టుడు ఎంతవరకు సమంజసం ఇది? మళ్ళీ దానికి ఏమన్నా అంటే కేసీఆర్ గారిని 60 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ చేసినటువంటి ఆనిముత్య పనులన్నింటినీ పక్కన పెట్టి కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో అన్ని చేసిరా అండి? నాకు అర్థం కాదు. మరి చేసిన ధరణి తీసుకుపోయి బంగాళాఖాతాలు ఎందుకు కలపలేదు? పొద్దారు గారు చెప్పాలనుకుంటున్నారు ధరణి గురించి. సార్ లాస్ట్ 1 minute. ధరణి 2020 తర్వాత భూభారతిని తీసుకొచ్చారు. ఆ భూభారతి యాక్ట్ లో సెక్షన్ 4 చేస్తే మేము కొత్తగా రికార్డ్స్ ప్రిపేర్ చేస్తామని చెప్పారు. చెప్పుకుంటే సబ్ సెక్షన్ 4 లో ఏం చెప్పారంటే ది రికార్డ్ వాట్ ఎవర్ రికార్డ్ ప్రిపేర్డ్ అండర్ ధరణి ఈజ్ డీమ్డ్ టు ప్రిపేర్ అండర్ భూభారతి అన్నారు. అంటే కొత్తగా ప్రిపేర్ ఏం చేయలేదు, ధరణినే అడాప్ట్ చేశారు. అది ఎంతవరకు సమంజసం అనేది వల్ల యాక్చువల్ సార్ శరత్ గారు చెప్పినట్టు 1971-89 రూల్స్ ఆర్ఓఆర్ యాక్ట్ లో గ్రామ సభలు కండక్ట్ చేసి కంటిన్యూ అంటే రికార్డ్ అంతా అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. అప్పుడున్న ఆనందరావు గారు కలెక్టర్ గారు ఎన్ని క్వరీస్ చేసి అన్ని క్వరీస్ ఆన్సర్ చేశారు సార్. ఇప్పుడు ఇందులో 22 లో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ ల్యాండ్ చేర్చాలి, ఏ రికార్డ్ బేస్ చేసుకొని చేర్చాలన్న గైడ్లైన్స్ ఇవ్వడం కానీ ఆ రెవెన్యూ ఆఫీసర్స్ కి అవగాహన కల్పించకపోవడం వల్లనే ఈ పొరపాటు.
ఓకే ఓకే సో థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, వేల హరీష్ రెడ్డి గారు, ఉద్దార్ గారు, అదేవిధంగా అంతకుముందు జాయిన్ అయిన మాజీ కలెక్టర్ ఎంవిఎస్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు. సో 22A సామాన్యులకైతే ఖచ్చితంగా రిలీఫ్ దొరకాలి. సామాన్యులే కాదు, ప్రైవేట్ ల్యాండ్స్ ఎవరున్నా సరే, ఎటువంటి మామూళ్ళు దందాలు ఇవన్నీ లేకుండా ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్స్ దీనిలో తీసుకొచ్చి పెట్టారో వాటన్నిటి మీద సాధ్యమైన త్వరగా వాటిని బయటికి 22A నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. దీని మీద ఖచ్చితంగా జీ తెలుగు న్యూస్ సామాన్యులతో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.